ముందస్తు బెయిల్పై ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేం. బండి భగీరథ్ కేసులో హైకోర్టు స్పష్టీకరణ. అరెస్టు నుంచి రక్షణకు పదే పదే అభ్యర్థించిన నిరాకరణ. ముందస్తు బెయిల్పై ఏదైతే బండి భగీరథ్ కేసు, పోక్సో కేసు హైకోర్టులో తెలంగాణ హైకోర్టు వస్తుందో, సో ఈ కేసులో ముందస్తు బెయిల్ అనేది ఇవ్వలేము, యాంటిసిపటరీ బెయిల్ అనేది ఈ కేసులో ఇవ్వలేము అని తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ చేసింది. కేంద్ర మంత్రి భాజపా నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్ పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సో ఈలోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారం వెలువరిస్తామంది. సో ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేము, బట్ అరెస్ట్ కాకుండా ఆర్డర్స్ ఇవ్వమంటున్నారు. సో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశం వచ్చే వారంలో డిసైడ్ చేస్తాం, కానీ ఇప్పుడు ఎలాంటి విషయాలు చెప్పడం అనేది మేము తోచుకోవడం లేదు, మేము చెప్పము అని హైకోర్టు స్పష్టీకరణ చేసింది. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ టి మాధవీదేవి శుక్రవారం రాత్రి వెకేషన్ కోర్టు కాబట్టి రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘ విచారణ చేపట్టారంట. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం బాలిగా వాంగ్మూలం పరిశీలించిన తర్వాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అప్పటి వరకైనా పిటిషనర్ పై ఎలాంటి చర్య తీసుకోకుండా రక్షణ కల్పించాలని, సో ముందస్తు బెయిల్ పై ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పిన తర్వాత కూడా పిటిషనర్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన కోరిండంట జస్టిస్ గారికి ఏమంటే అప్పటి వరకైనా పిటిషనర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్తే దర్యాప్తునకు సహకరిస్తామని, కనీసం యథాస్థితి పైన కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పదే పదే అభ్యర్థించారైన ఆయన తరపు అడ్వకేటు. సో న్యాయమూర్తి అందుకు నిరాకరించారంట. వచ్చే వారం దాకా ఆగకుండా వీలైనంత త్వరగా ఇవ్వాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థన పరిశీలిస్తాము, వెరిఫై చేస్తాము అని చెప్పినారు కానీ దానికి వాయిదా వేస్తాము అని ఎలాంటి విషయాలు, బెయిల్ ఇస్తాము, ఆర్డర్స్ ఇస్తామని ఎలాంటి విషయాలు చెప్పలేదు. ఫిర్యాదులో పొందలేని అంశాలు ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు చెప్పారంట. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టిన సెక్షన్ల ప్రకారం అవసరం లేదని పిటిషనర్ తరపు ఏదైతే ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ నమోదు చేశారో ఆ సెక్షన్లు నమోదైన తర్వాత ఏదైతే ఆ పర్టికులర్ సెక్షన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ సెక్షన్స్ లో అసలు అరెస్ట్ అవసరం లేదు అకార్డింగ్ టు లా అని పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు చెప్పారంట.